ఈ చిత్రం త్రిపురనేని మహారథి మాటల రచయిత. ఆ చిత్ర నిర్మాణం సందర్భంగా కృష్ణ సోదరుడు నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు మహారథులతో ఎన్టీఆర్ కు అనుబంధం చాలా గట్టిగా ఏర్పడిపోయింది. ఈ చిత్రానికి పేరు గురిజాడ రాసిన దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, మీ పేరేమిటి అనే గేయ కథకు ఆధారమైనటువంటి టైటిల్ ని తీసుకున్నారు. శ్రీశ్రీ రాసిన ఈ టైటిల్ పాటలో రామారావు దొంగగా వివిధ గెటప్పుల్లో కనిపిస్తారు. అందులో ఒకటి వివేకానందుని పోలిన వేషం. సినిమా ప్రారంభం ముగింపు ఈ పాటతోనే జరుగుతాయి. అది ఈ స్క్రీన్ ప్లేలో గొప్పతనము. సొంతంగా ఒక భారీ చిత్రం నిర్మించాలని కృష్ణ అనుకోవడము, అందులో ఎన్టీఆర్ ను నటించమని అడగగానే ఆయన అంగీకరించడము, ఆ చిత్రం ఘన విజయం సాధించడము ఆనాటి సినీ సంచలన వార్తలు. ఇదే సమయంలో ఎన్టీఆర్ నా అభిమాన నటులు అని కృష్ణ గారు అనడంతో ఆ సినిమా మీద అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. ఎన్టీఆర్ నటించిన బందిపోటు చిత్రంతో మహారథి సినీ రచయితగా పరిశ్రమకు పరిచయం అయ్యారు. తర్వాత వారిద్దరి పరిచయం ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక కూడా కొనసాగింది. ఎన్టీఆర్ పవర్ఫుల్ ప్రసంగాల వెనుక మహారథి రచనా శక్తి ఉంది అంటారు. కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమాకు సంభాషణ రాసింది కూడా మహారథినే.